ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆటిజం లాంటివి అవన్నీ న్యూరాలజీ కింద వస్తాయండి. ఆటిజం అండ్ ADHD స్పెక్ట్రమ్ అయితే మీరు ఏదంటున్నారో ఇవి ఆటిజం అంటే బ్రీఫ్గా ఏంటంటే చైల్డ్ మీ దగ్గరకు వస్తే ఏం టెస్ట్ చేస్తారు? చైల్డ్ ఏ స్కిల్స్ డెవలప్ కాలేదు అని చూడడానికి. ఈ డెవలప్మెంటల్ స్కిల్స్ అనేది మనం ఒక బిడ్డకి సెరెబ్రల్ పాలసీ లాంటి ఒక సీరియస్ ఇష్యూ, డౌన్ సిండ్రోమ్ లాంటివి ఏ స్టేజ్లో డిటెక్ట్ అవుతుందండి? సో సెరెబ్రల్ పాలసీ అనేది మనకు యాజ్ ఎర్లీ సెరెబ్రల్ పాలసీ అనేది ఒక హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. బిడ్డ పుట్టంగానే మన పని అయిపోయిందా అంటే ఎదుగుదలలో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క టెన్షన్ పేరెంట్స్కి. పిల్లలకి మాటలు వస్తున్నాయా, అడుగులు సరిగ్గా పడుతున్నాయా, ఇంకేమన్నా మనకి డెవలప్మెంటల్ ఆటంకాలు ఉన్నాయా, వాళ్ళ మెదడు నార్మల్గా ఉందా, అందరికంటే ఇంకా తెలివిగా ఉందా, ఇవన్నీ కూడా ప్రశ్నలే. కానీ అనేక విషయాలపై మనకుండే అపోహల్ని తొలగించడానికి మనతో పాటు వాళ్ళ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ డాక్టర్ వర్ష సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. తనతో మాట్లాడబోతున్నాం. స్పెసిఫికలీ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ని ఎలా చూడాలి, బిడ్డ హెల్దీగా ఎదగట్లేదు అనడానికి మనకుండే సంకేతాలు ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. లెట్స్ టాక్ టు హర్. డాక్టర్ వర్ష, నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. డాక్టర్ వర్ష, పిల్లలలో మామూలుగా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటే వెల్ చైల్డ్ చెకప్లో చాలా వరకు చూస్తారు, కానీ ప్రత్యేకంగా న్యూరలాజికల్గా ఏ అంశాలకి మీరు చెక్ లిస్ట్ పెట్టుకుంటారు? హాయ్ స్వప్న, I'll give a brief introduction. I'm Dr. Varsha, I'm a pediatric neurologist from Yashoda Hospital, Secunderabad. ఇవాళ మనము బేబీ యొక్క మైలురాళ్ళ గురించి అంటే డెవలప్మెంట్ మైలురాళ్ళ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో మన మైల్ స్టోన్స్ అంటే దే ఆర్ గైడ్ లైన్స్ అండి, దే ఆర్ నాట్ లైక్ డెడ్ లైన్స్. అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. సో వన్స్ యూ ఫీల్ చైల్డ్ ఈజ్ డెవలపింగ్ స్లో అంటే కొన్ని మాకు సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే 6 months బేబీ మనకు స్మైల్ చేయాలి, బ్యాబుల్ చేయాలి, ఊ ఆ అనే వర్డ్స్, ఊ అనే శబ్దాలు చేయాలి. నెక్స్ట్ మన పేరు పిలవంగానే రెస్పాండ్ చేయడం చేయాలి. అండ్ నెక్స్ట్ 9 monthsకి దే విల్ ట్రై టు 9 monthsకి ఏమేమి చేస్తారండి? సో బై 12 months వాళ్ళు దే విల్ సే మమ్మ, నాన్న అనే 2 syllables and then they will respond to their name and they may try to stand up, okay, and they will try to reach objects, hold చేయడం ఆబ్జెక్ట్స్ ఇవి చేస్తారు. అండ్ బై 2 years వచ్చేసి దే విల్ టాక్ ఇన్ 2 words అనమాట. అమ్మ పాలు కావాలి అండ్ 2 step కమాండ్స్ ని ఫాలో అవుతారు. అంటే ఇన్స్ట్రక్షన్స్ని బాటిల్ తీసుకొని టేబుల్ పైన పెట్టి నా దగ్గరికి రా అన్నప్పుడు దే ఫాలో దీస్ థింగ్స్. అంటే తీసుకుని టేబుల్ మీద పెట్టడం ఒక చర్య, నా దగ్గరికి రా రెండో చర్య. 2 step కమాండ్స్. సో వాళ్ళకి బ్రెయిన్ అలా ప్రాసెస్ చేస్తుంది. యా. దెన్ బై 3 yearsకి వచ్చేసరికి ఏంటంటే దే విల్ స్టార్ట్ ఫార్మింగ్ యూజింగ్ గ్రామర్. అంటే సెంటెన్స్ 2 to 3 words లాంగర్ సెంటెన్సెస్ యూజ్ చేస్తారు, గ్రామర్ యూజ్ చేస్తారు. దాని తర్వాత దే స్టార్ట్ ఇంటరాక్టింగ్, సోషల్ ప్లే అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ దే స్టార్ట్ రికగ్నైజింగ్ షేప్స్, కలర్స్. ఓకే, బై 4 to 5 years యూజువల్లీ ఇట్ ఈస్ లైక్ దే స్టార్ట్ టెల్లింగ్ స్టోరీస్. ఒక ఇన్సిడెంట్ అనేది నరేట్ చేస్తారు. సో నువ్వు పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు, స్కూల్లో ఏం చేసావు అన్నప్పుడు దే ఆర్ ఏబుల్ టు టెల్ 2 to 3 lines, పారాగ్రాఫ్ లాగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ దే విల్ స్టార్ట్ ఫీలింగ్ ఎమోషన్స్, బాధపడడం, సంతోషపడడం, కోప్పడడం. ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది కూడా 4 to 5 yearsకి వస్తుంది. అండ్ దే ఐడెంటిఫై షేప్స్ ఆల్సో. కలర్స్, షేప్స్ అన్ని కూడా 3-7కే వచ్చేస్తాయి కదా కలర్స్, షేప్స్. 3 years అండ్ బై 5 years అన్ని షేప్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఏబుల్ టు ట్రేస్. మామూలుగా ఈ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆటిజం లాంటివి అవన్నీ న్యూరాలజీ కింద వస్తాయండి, లేకపోతే అది సెపరేట్ గా ఇప్పుడు ఇంకా డెవలప్మెంటల్ హెల్త్ కిందకి వస్తుందా? సో ఆటిజం అండ్ ADHD స్పెక్ట్రమ్ అయితే మీరు ఏదంటున్నారో ఇవి న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్స్ అంటాం. ఇట్ ఈస్ అండర్ ద కవర్ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరాలజీ ఓన్లీ. సో ఆటిజం అంటే బ్రీఫ్గా ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్ ఉండకపోవడం, రిపీటెడ్ థింగ్స్ చేస్తూ ఉండడం, అండ్ స్పీచ్ డిలే సిగ్నిఫికెంట్గా ఉండడం. దిస్ ఇస్ అ ట్రయడ్ ఆఫ్ ఆటిజం. సో మరి రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? నా చైల్డ్ స్పెక్ట్రమ్ లో లేకుండా కొంచెం అవుట్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉన్నారని, డిజార్డర్ ఉందని చెప్పడానికి. సో 3 months ఏజ్ అప్పుడు మనం చూస్తే పిల్లల నెక్ కంట్రోల్ అనేది వస్తుంది. సో నెక్ కంట్రోల్ ఐదర్ పార్షియల్గా రావడం ఆర్ కంప్లీట్గా లేకపోవడం, మెడ నిలవడం అంటారు కదా, సో అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఐ కాంటాక్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, బట్ అట్లీస్ట్ మదర్కి రికగ్నైజ్ అయ్యి సోషల్ స్మైల్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇఫ్ ద బేబీ ఈస్ నాట్ స్మైలింగ్ టు ద మదర్ బై 3 months, ఓకే, దెన్ 6 monthsకి అగైన్ ఐ కాంటాక్ట్ లేకపోవడం కంప్లీట్గా, అండ్ బేబీ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ సౌండ్స్ అని చేయకపోవడం, అండ్ అప్పుడు కూడా మరి నెక్ కంట్రోల్ అనేది ఫామ్ అవ్వకపోవడం. ఓకే, అండ్ బై 9 months అనేది హ్యాండ్ గెస్టర్స్ చూస్తాం.
రీచింగ్ అంటే ఏదైనా ఇస్తే తీసుకొని ముందుకు అంటే చేతిలో పట్టుకోవడం, అండ్ అగైన్ నాట్ సిట్టింగ్ విత్ సపోర్ట్ ఆల్సో బై 9 months. అండ్ బై 12 months వి సీ అట్లీస్ట్ వన్ సింగిల్ మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఫామ్ అవ్వాలి. అట్లీస్ట్ మా అమ్మ అలా, అట్లీస్ట్ బైసిలబుల్ అంటాం మమ్మమ్మ, రిపిటేటివ్ వర్డ్స్ ఇవి కూడా ఫామ్ అవ్వకపోవడం, నాట్ స్టాండింగ్. సో అప్పుడు మనం రెడ్ ఫ్లాగ్ అనేది వీ సీ దట్ దెర్ ఇస్ అన్ అలార్మింగ్ సైన్, వీ షుడ్ పిక్ ఇట్ అప్ ఆర్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. సో యా. సో అప్పుడు వెంటనే ఒకవేళ చైల్డ్ మీ దగ్గరకు వస్తే ఏం టెస్ట్ చేస్తారు? చైల్డ్ ఏ స్కిల్స్ డెవలప్ కాలేదు అని చూడడానికి. సో ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ స్కిల్స్ అనేది మనం 4 డొమైన్స్లో డివైడ్ చేయొచ్చు ఆర్ 3 డొమైన్స్. సో మోటార్ అనేది అంటే గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్. గ్రాస్ మోటార్ ఇంక్లూడ్స్ సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్. ఫైన్ మోటార్ అంటే మన హ్యాండ్ యాక్టివిటీస్, సో పాయింటింగ్, హోల్డింగ్, గ్రాస్పింగ్, దీస్ థింగ్స్. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన సోషల్ అండ్ కాగ్నిటివ్ అంటాం. సోషల్ అంటే మదర్తో స్మైల్ చేయడం, నేమ్కి రెస్పాండ్ చేయడం, అండ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్, engaging in a conversation. So these things are social. Cognitive is like your intellect. So basically, so పేరు పిలిస్తే పలకకపోవడం, ఐడెంటిఫై చేయకపోవడం, స్ట్రేంజర్స్ పేరెంట్స్ని డిఫరెన్షియేట్ చేయకపోవడం. సో దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ 4. సో ఎనీ టైమ్ దీస్ ఆర్ delayed, we first see either it is only motor delay or social cognitive delay or combined. So each of them will have different disorders. So based on that the evaluation will be there. ఎవాల్యుయేషన్ ఎలాగో ఉంటుంది, కానీ ఇలాంటి డెవలప్మెంటల్ ఇష్యూస్కి సొల్యూషన్స్ ఉంటాయండి? Yeah. So early intervention antam. So whenever we pick the diagnosis early, definitely we can provide supporting environment to the child. What is the reason for that? There are many of the things, at least mana environment support vallane baby improve avutudi. Major neurological issue kuda undakapovachu. Okay, so that is a major segment that we see right now. ఆ బ్రెయిన్ కా స్టిమ్యులస్ ఇవ్వాలి. Yeah, stimulation ఇవ్వాలి. ఎందుకంటే మన సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ అనేది పిల్లలకి జస్ట్ ఇప్పుడు ఇఫ్ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు, బాబు నానీతో కానీ ఒకటి గ్రాండ్ పేరెంట్స్తో ఉన్నారు, హీఈస్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్ బికాస్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ సేఫ్టీ అండ్ డయట్. అంటే వాళ్ళు తినిపిస్తారు, పడుకోబెడతారు, బేబీ పడకుండా చూసుకుంటారు. కానీ బేబీకి A4 యాపిల్ కానీ డ్రా చేయించడం కానీ యునో రైమ్స్ పాడించడం కానీ ఎవరు చేస్తున్నారు? వీఆర్ నాట్ స్టిమ్యులేటింగ్ ద చైల్డ్. సో అండర్ స్టిమ్యులేషన్ is one of the main reasons for delays that we see right now. సో చాలా వరకు ఇవి సెట్ చేయొచ్చు అంటారు. Yes. చాలా వరకు ఇవి నయమయ్యే సమస్యలే. So most of the part that we see we can be reversed, but there is another significant percent వాళ్ళలో ఏదైనా బ్రెయిన్ అబ్నార్మాలిటీ వల్ల, బ్రెయిన్ సిగ్నల్స్ కండక్షన్ వల్ల ఆర్ సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కండిషన్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే వర్సనింగ్ అవ్వకుండా కంట్రోల్ చేయొచ్చు డెఫినెట్లీ, బట్ ప్రోగ్రెషన్ అనేది అగైన్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఒక బిడ్డకి సెరెబ్రల్ పాలసీ లాంటి ఒక సీరియస్ ఇష్యూ, డౌన్ సిండ్రోమ్ లాంటివి ఏ స్టేజ్లో డిటెక్ట్ అవుతుందండి? సో సెరెబ్రల్ పాలసీ అనేది మనకు యాజ్ ఎర్లీ as 6 months we can detect. ఓకే, సో సెరెబ్రల్ పాలసీ అనేది ఒక పెథలాజికల్ కండిషన్ ఆఫ్ ద బ్రెయిన్. ఇట్ ఈస్ అ స్టాటిక్ ఎన్సెఫలోపతి, బట్ ద సిమ్టమ్స్ విల్ బీ ప్రోగ్రెసింగ్. అంటే బేబీ నడవదు, కూర్చోదు, మెడ నిల్చోదు, రికగ్నైజ్ చేయదు, స్మైల్ చేయదు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అవ్వవు. బట్ 6 monthsలో ఏమంటారంటే ఇంకా చూద్దాం, ఇంకా బేబీ విల్ గ్రో, బై 1 year షీ మే స్టార్ట్ హ్యావింగ్ నెక్ కంట్రోల్. ఈ అపోహలన్నీ ఉంటాయి, దానివల్ల డయాగ్నోసిస్ లేట్ అవుతుంది. కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్ల పుట్టబోతోంది అని ముందే చెప్పేస్తా ఉంటారు. ఎందుకంటే తల్లికి బాగా వాంతులు అవుతే ఆడపిల్ల పుడుతుందని చెప్తారు. దానికి బేసిస్ ఏమీ లేదు. ఒకటే బేసిస్ ఏంటంటే ఆడపిల్లలకు జుట్టు ఉంటుంది, జుట్టు పొట్టలో ఉంటే నాజియా వస్తుంది కదా. అలాంటి బండ బేస్లెస్ నమ్మకాలు మొదలుకొని ఆడపిల్లలే తొందరగా మాట్లాడతారు, మగపిల్లలు స్లోగా మాట్లాడతారు, అడుగులు మగపిల్లలు తొందరగా వేస్తారు, ఆడపిల్లలు లేటు, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిలో ఏమైనా సైంటిఫిక్ బేసిస్? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మిత్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద లేట్ డయాగ్నోసిస్ ఆఫ్ ఆటిజం ఇన్ బాయ్స్. సో నాకు యూజువలీ దే కమ్ ఓన్లీ ఆఫ్టర్ 3 years. అంటే దే ఆర్ డిసైడెడ్ హీఈస్ అ బాయ్, సో ఆల్రెడీ వాళ్ళకు 3 yearsకి 5 yearsకి వస్తుంది, మా తమ్ముడు 3 yearsకి మాట్లాడాడు అని పేరెంట్స్ వస్తారు. బట్ ఇట్ ఈస్ అ మిత్. సో both the genders have equal development. Maybe there may be slight variation in months, but significantly మీరు 12 months 18 months కూడా బాబు అమ్మ నాన్న అనడం లేదు అంటే అది డెఫినెట్లీ డిలే, ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్. యా, మామూలుగా ఆటిజం ఉన్న వాళ్ళు మన సినిమాల్లో చూసింది కూడా వాళ్ళకు అదనపు ఒక అద్భుతమైన స్కిల్ సెట్ ఉంటుంది, మెమరీ కానీ ఇంకేదో అబిలిటీ టు డూ సంథింగ్. అది ఎందువల్ల వస్తుందంటే అది అది అదొక నేచర్స్ వే ఆఫ్ బ్యాలెన్సింగ్ అనుకోవాలా, లేక అది అనుకోకుండా డెవలప్ అయిపోతుందా? సో ఆటిజం అనేది ఇట్ ఈస్ అ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. అంటే మనం ఒక డెవలప్మెంట్ స్ట్రేట్ ట్రాక్లో వెళ్ళకుండా దర్ ఇస్ అ లిటిల్ డీవియేషన్.
సో ఆ డీవియేషన్ ఇన్ ఓన్లీ అవర్ డొమైన్స్ విచ్ ఆర్ లైక్ మోటార్ కానీ ఆర్ మన సోషల్ ఇంటరాక్షన్లో ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళకి ఈ స్పేషల్ ఓరియంటేషన్, ఈ స్కిల్స్, ఆర్టిస్టిక్ స్కిల్స్ అనేది ఎక్కువ మెచ్యూర్ అవుతాయి. సో వీ కెన్ సే ఇట్స్ అ కాంపెన్సేటరీ థింగ్, అదే అదే right? So something is not happening, but something extra is happening in the child due to neuroplasticity or due to their own strengths.